హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. పశ్చిమాసియా సమస్యకు పూర్తిగా ఇరాన్ విధానాలే కారణమని చెప్పడం సరైంది కాదు. అయితే ఇరాన్ పాత్ర మాత్రం ముఖ్యమైనది. ఇరాన్ తన భద్రతా ప్రయోజనాల పేరుతో హెజ్బొల్లా, హమాస్ వంటి గ్రూపులకు మద్దతిస్తూ ప్రాంతీయ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా సిరియా, ఇరాక్, యెమెన్ దేశాలలో రాజకీయ మరియు సైనిక జోక్యం ద్వారా షియా ప్రభావాన్ని విస్తరించాలనే వ్యూహాన్ని అనుసరించింది. ఈ చర్యలు సున్నీ దేశాలతో ఉద్రిక్తతలను పెంచాయి మరియు ప్రాంతీయ శక్తుల మధ్య పోటీని మరింత కఠినతరం చేశాయి. అయితే పశ్చిమాసియా సమస్యలు అనేక చారిత్రక, మత, రాజకీయ, భౌగోళిక అంశాల సమ్మేళన ఫలితంగా ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణ, సౌదీ అరేబియా, ఇరాన్ పోటీ, బాహ్యశక్తుల జోక్యం వంటి అంశాలు కూడా ప్రధాన కారణాలు. కాబట్టి మొత్తం సమస్యకు ఒక్క ఇరాన్ విధానాలనే కారణమని చెప్పడం సరియైనది కాదు. ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్కు కంటగింపుగా మారడానికి ప్రధాన కారణం 1979లో జరిగిన ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఏర్పడిన ఇస్లామిక్ ప్రభుత్వ విదేశాంగ విధానం. ఆ విప్లవం తర్వాత ఇరాన్ పశ్చిమ దేశాల ప్రభావాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముఖ్యంగా అమెరికాను ప్రధాన శత్రువుగా పేర్కొంది. అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని అంగీకరించకుండా పాలస్తీనాకు మద్దతిస్తూ హెజ్బొల్లా, హమాస్ వంటి గ్రూపులకు సహాయం చేసింది. ఇరాన్ అణుకార్యక్రమంపై అమెరికా మరియు ఇజ్రాయెల్కు భద్రతా ఆందోళనలు పెరగడంతో పరస్పర అనుమానం, ఆంక్షలు, ప్రతిష్టంభనం మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్ ప్రాచీన మెసొపొటేమియా నాగరికత, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన దేశం మాత్రమే కాకుండా విస్తారమైన ఆయిల్ మరియు సహజవాయు వనరులతో కూడిన వ్యూహాత్మక శక్తిగా ఉంది. అయితే 1979లో జరిగిన ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ అమెరికా ప్రభావాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాల జోక్యానికి ఎదురు నిలిచే విధానాన్ని అనుసరించింది. ముఖ్యంగా అణుకార్యక్రమం అభివృద్ధి చేయడం ఇజ్రాయిల్కు భద్రతా ఆందోళనలను పెంచింది. ఈ కారణంగా ఆర్థిక ఆంక్షలు, రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. ఇంకా ప్రాంతీయ సమీకరణాల్లో ఇరాన్ ప్రభావం పెరగడం కూడా కీలకమంశం. సిరియా, ఇరాక్, లెబనాన్ వంటి ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు చురుకుగా ఉండటం వల్ల అమెరికా మరియు ఇజ్రాయిల్ తమ మిత్రదేశాల భద్రతకు ముప్పుందని భావించాయి. అంతేకాక మధ్యప్రాచ్యంలో ప్రభావాన్ని నిలబెట్టుకోవాలనే వ్యూహాత్మక లక్ష్యంతో ఈ దేశాలు ఇరాన్పై ఒత్తిడి తీసుకువచ్చాయి. కాబట్టి ఇరాన్ను కార్నర్ చేయడం అనేది చారిత్రక విభేదాలు, భద్రతా ఆందోళనలు, పవర్ పాలిటిక్స్ కలయికగా చూడాలి. 1979కి ముందు ఇరాన్లో పహలవీ వంశానికి చెందిన మొహమ్మద్ రిజా పహలవీ పాలన కొనసాగింది. ఆయన వైట్ రెవల్యూషన్ పేరుతో ఆధునీకరణ, భూసంస్కరణలు, మహిళలకు హక్కులు వంటి సంస్కరణలు చేపట్టినా అధికారం కేంద్రీకరణ, గూఢచార సంస్థ ద్వారా నిర్బంధాలు, పాశ్చాత్య దేశాలకు ఎక్కువగా దగ్గర కావడం వంటి కారణాలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మత పెద్దలు, విద్యార్థులు, మేధావులు, సామాన్య ప్రజలు కలిసి షా పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించారు. విదేశీ నిర్బంధంలో ఉన్న రుహోల్లహ్ ఖొమైనీ నేతృత్వంలో ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించబడింది. రాజ్యాంగాన్ని మార్చి మతాధికారులకు అత్యున్నత స్థానాన్నిచ్చి దేశాన్ని ధార్మిక పాలన వైపు మళ్లించారు. తర్వాత అమెరికాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాక 1980లో ఇరాన్-ఇరాక్ వార్ ప్రారంభమై 8 ఏళ్లపాటు కొనసాగింది. ఈ పరిణామాలు ఇరాన్ను పాశ్చాత్య దేశాల నుండి దూరం చేసి మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమీకరణాలకు కారణమయ్యాయి. ఇరాన్ ఏకాకి కావడంలో షియా సున్నీ మత విభేదాలు కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అయితే అది ఒక్కటే కారణం కాదు. ఇరాన్ ప్రధానంగా షియా ఇస్లాం అనుసరించే దేశం కాగా పశ్చిమాసియాలోని చాలా అరబ్ దేశాలు సున్నీ మతాన్ని అనుసరిస్తాయి. ఈ మతపరమైన భేదం సౌదీ అరేబియా వంటి సున్నీ ఆధిపత్య దేశాలతో ఇరాన్కు పోటీ పెంచింది. ఇరాన్ షియా సమూహాలకు మద్దతు ఇస్తోందనే అభిప్రాయం ప్రాంతీయ అనుమానాలను పెంచింది. అయితే ఇరాన్ ఏకాకిత్వానికి
మత విభేదాలకే కాకుండా భౌగోళిక రాజకీయాలు, అణు కార్యక్రమం, అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు కూడా కారణమని చెప్పాలి. రూహోల్లాహ్ ఖొమైనీ 1989లో మరణించిన తర్వాత కూడా ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ కోరుకున్న విధంగా వెంటనే రెజీమ్ చేంజ్ జరగలేదు. కారణమేమిటంటే ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థ ఒక వ్యక్తిపైనే ఆధారపడిలేదు. అది రాజ్యాంగం, మతపరమైన నాయకత్వ వ్యవస్థ, రెవల్యూషనరీ గార్డ్స్ వంటి బలమైన సంస్థలపై ఆధారపడి ఉంది. ఖొమైనీ తర్వాత అలీ ఖమెనయి సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టి అదే విధానాన్ని కొనసాగించారు. అందువల్ల నాయకుడు మారినంత మాత్రాన వ్యవస్థ పూర్తిగా మారిపోదు. ఇక ఒక నాయకుణ్ణి తొలగించడం ద్వారా దేశ రాజకీయ దిశ పూర్తిగా మారిపోతుందని అనుకోవడం సరైన అంచనా కాదు. ఇరాన్లో జాతీయ భావం, విదేశీ జోక్యంపై అనుమానం, విప్లవ ఆలోచనల ప్రభావం వంటి అంశాలు బలంగా ఉన్నాయి. పైగా బాహ్య ఒత్తిడి ఎక్కువైతే దేశంలో అంతర్గత ఐక్యత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వ్యక్తిని అంతం చేయటం వలన ఆటోమేటిక్గా అమెరికా లేదా ఇజ్రాయెల్ ఆశించిన రాజకీయ మార్పుకు దారితీస్తుందని చెప్పడం సరైనది కాదు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.